పడ్డు. నాకైతే అక్కడ మొత్తం సిస్టమ్ లో జగన్ కూడా బాస్ కాదని నాకు ఎక్కడో అనుమానం ఉంది. సమ్వేర్ సమ్ సూపర్ పవర్ సుప్రీం అంటారు. ఈ కల్కి సినిమాలో సుప్రీం అని ఉంటాడు. అతను 2 సార్లే కనిపిస్తారు సుప్రీం మొత్తం సినిమాలో. అది కూడా స్కెలిటన్ లాగా కనిపిస్తారు, పూర్తి స్థాయిలో కనిపించాడు. ఎవరో ఉన్నారు, సుప్రీం పవర్ ఎవరో ఉంది. ఇతను లోపలికి వెళ్ళి వస్తాడు, ఏదో ఒకటి తయారు చేసుకుని మనం కనపడగానే మనం ఏదో ఇష్యూ మీద కనపడ్డాం అనుకోండి, ఈ తగులుతే మన మైండ్ పోతుంది. ఇట్లా అతను వేధింపు మామూలు వేధింపు. నా ఏజ్ ఏంటి, నా సీనియారిటీ ఏంటి, నా చదువు ఏంటి, ఏమీ ఖాతరు చేయకుండా అతను నువ్వు వెంకయ్య నాయుడు దానికి వెళ్ళావు, ఇంకో సోషల్ దానికి వెళ్ళావు. ఇది అతని గోల. ఇతను కల్కి సినిమాలో కమాండర్, అంటే మన కల్కి సినిమాలో కమాండర్ ఒకటే కనిపిస్తాడు, నేరాలు ఘోరాలు చేసి. ఇప్పుడు దీంట్లో కమాండర్ వచ్చేసి సజ్జల. ఇతని వలనే అన్ని జరుగుతా ఉన్నాయి. ఇతని ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉంటాడు. మీకు నేను ఇప్పుడు చెప్పొచ్చో లేదో చెప్తున్నాను ఒక విషయం. ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, బహుశా రాజకీయ చరిత్ర భారత రాజకీయాలు ఇప్పుడు కూడా ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం మనం ఎక్కడ వెళ్ళలేదు. ధర్నా చేస్తుంటాం జనరల్ గా, గాంధీ భవన్ దగ్గర ధర్నాలు, లేకపోతే టీడీపీ ఆఫీస్ ముందు ధర్నా చేసి వాళ్ళ ప్రొటెస్ట్ తెలియజేస్తూ ఉంటారు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా. అది విన్నాం. కానీ పార్టీ ఆఫీస్ మీద ఏకంగా దాడి చేయటం, దాడి చేయమని చెప్పిన దాంట్లో నా మెమరీలో, మరి మీరు కరెక్ట్ చేయాలి, ఆన్ దట్ పర్టికులర్ డే, ఆ అటాక్ జరిగిన డే రోజు సీఎం గారు సమ్వేర్ అవుట్ ఆఫ్ ది గుంటూరు, నాకు తెలిసినంత వేరే కర్నూలులో ఎక్కడో వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్నాడు సీఎం గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. సజ్జలే ఆయన వచ్చేసరికి ఇది జరిగితే తనకి మెరిట్ వస్తుందని చెప్పి, ఆయన సైకాలజీ బాగా తెలుసు కదా, తనకు ఉండే ఈ డాన్ బ్యాచ్ అంతా పిలిచేసి ఆపరేట్ చేశాడు. నేనైతే వాళ్ళ యొక్క యాక్టివిటీని నేను దూరంగా ఏదో జరగబోతుందని తెలుసు, కానీ ఇదని నాకు తెలియదు. సంథింగ్ వాళ్ళ మూమెంట్ బట్టి తెలుస్తుంది. ఆ రోజు నేను అబ్జర్వ్ చేసిన తర్వాత, నేను లేటర్ ఆన్ ఎంక్వైరీ చేస్తే ఆ రోజు నేను దూరంగా ఉండి అబ్జర్వ్ చేసింది అదే. వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. నేను ఏదో బై పాసింగ్ ది ఆఫీస్ కారిడార్. ఈ దాడిలో కుట్ర కోణంలో మెయిన్ గా అంటే అందరికి ఇప్పటి వరకు వినిపించింది మన వల్లభనేని వంశీ కొంచెం ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వినబడింది. కానీ దీంట్లో ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఇతను సజ్జల. సజ్జల ఇన్స్ట్రక్షన్ లేకుండా ఏం జరగవండి. అంత మేజర్ ఇన్సిడెంట్, అంత సిగ్గుమాలను చేరి ఎవరు చేస్తారండి, నాకు అర్థం కాదు. దట్ ఈస్ వెరీ అన్యాయం కదండి. ఒక రాజకీయ పార్టీ, నువ్వు కూడా రాజకీయ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? ఎవరో ఏదో విమర్శించారు, జగన్ గారికి ఏదో పరుష భాష మాట్లాడారని అన్నారు అని అక్కడున్న లోకీలో నాకు అర్థమైన సంభాషణ బట్టి తెలుగుదేశం నాయకులు ఎవరో కొంత జగన్ గారి గురించి పరుష భాష వాడారు, పదాలు గట్టిగా వాడారు అని చెప్పి వీళ్ళు వెంటనే ఆయన సాటిస్ఫై చేయడానికి, నాకున్న మెమరీ